హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఈటబుల్ కిచెన్. ఈటబుల్ కిచెన్ వ్లాగ్స్ చేశాను, చూసారా, గమనించారా? సపోర్ట్ చేయండి, చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు అయితే కుష్లుకి హల్దీ ఫంక్షన్ చేస్తున్నారనమాట. ఎల్లో డ్రెస్ వేసుకుంది కదా, తనే కుష్లు అనమాట. ఈరోజు మన పిల్లలైతే, మా చిన్నదైతే కూర్చొని ఫోజులు ఇస్తుంది. ఒక్కసారి నేను ఫోటోకి ఫోజ్ ఇవ్వమంటే అట్లాగే ఫోజులు ఇస్తా కూర్చుంటుంది అనమాట. పిల్లలైతే చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నారు. ఫంక్షన్ హడావుడి మొత్తం వాళ్ళ ఫేస్లో కనిపిస్తుంది చూడండి. పాటలకి డాన్స్లు వేస్తున్నారు. మా చిన్న పాప అయితే అలాగే కూర్చుంది, అదే పోజ్ కంటిన్యూ చేస్తూ ఉందన్నమాట. వీడియో అయితే చివరి వరకు చూడండి. హల్దీ ఫంక్షన్ డెకరేషన్ కానీ ఎలా చేస్తారు ఏంటి అనేది మొత్తం మీరు తెలుసుకోవచ్చు. స్పెషల్లీ ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వాళ్ళైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఏం చేసినా కూడా, బర్త్డే చేసినా కానీ రెండు పేర్ కొనాల్సిందే. డ్రెస్సులు అయితే ఏది కొన్నా కూడా వాళ్ళకైతే మళ్ళీ చౌలి అని, నెక్లెస్ అని ఎన్ని ఉంటాయో ఆడపిల్లలకి, ఏదైనా సరే 2 పేర్ తీసుకోవాల్సిందే. ఒకరికి తీసుకుంటే ఇంకొకళ్ళు ఊరుకోరనమాట. ఈ హల్దీ ఫంక్షన్ కూడా ఇలాగే జరిపిస్తున్నారు చూడండి. పెద్ద పాపకి చేస్తున్నారు కదా, చిన్న పాప మరి ఊరుకోదు కదా. కుష్లు చెల్లెలు షన్ను కూడా సేమ్ క్యారీ చేశారనమాట. తనకు కూడా అన్నీ అరేంజ్ చేసి డ్రెస్ వేసి కూర్చోబెట్టారు. తను కూడా మరి ఫీల్ అవ్వకూడదు కదా, చిన్నపిల్లలు కదా. మా పిల్లలైతే వీళ్ళిద్దరిని చూసి నన్ను రెడీ చేయలేదని మా పెద్ద పాప అయితే అలిగి కూర్చుంది. ప్రతి ఒక్కరు వచ్చి ఇప్పుడైతే బ్లెస్సింగ్ చేస్తున్నారనమాట కుష్లోని. వీడియో అయితే చివరి వరకు చూడండి, ఎంజాయ్ చేయండి. కుష్లు మమ్మీ డాడీ అనమాట బ్లెస్ చేయడానికి వచ్చారు వాళ్ళతో పాటు. అలాగే ఫోటోకి కూడా కొంచెం ఫోజులు ఇచ్చేస్తున్నారు అనమాట. ఫోటోగ్రాఫర్ కూడా ఉన్నారు, ఆయన కూడా మరి కొంచెం ఫోటోలు తీయాలి కదా. అలాగే ఆ ఫ్రేమ్ కింద అయితే ఉంది కదా కమలం లాగా, అది ఎక్కడ డ్యామేజ్ అవుతుందో అని కంగారు పడుతున్నారు అనమాట అన్నయ్య కూర్చోడానికి. ఎందుకంటే అది ఫస్ట్ సెట్ అంట వాళ్ళు పంపించింది, అందుకోసం కూర్చోలేకపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు అనమాట. దానికి ఏమన్నా అయిద్దేమో అని. ఒక్కోసారి ఇట్లాంటివి చాలా సిల్లీగా ఫన్నీగా ఉంటాయి కదా చూస్తూ ఉంటే. ఫంక్షన్స్ అన్నప్పుడు హడావుడి ఉంటుంది, అలాగే పిల్లల సందడి ఉంటుంది, కొన్ని విచిత్రమైనవి కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, పెద్దలు కూడాను. అండ్ ఎస్పెషల్ అలాంటి ఫంక్షన్స్ అయితే పెద్దలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు కదా. పసుపు పూసుకోవడాలు, ఇంకా హడావుడి చేస్తూ ఉంటారు కదా. ఇవన్నీ కూడా చూద్దాము రండి. వచ్చిన పేరెంట్ వాళ్ళంతా కూడా కుష్లోని షన్నుని బ్లెస్ చేస్తున్నారండి, అక్షంతలు వేస్తున్నారు. అలాగే ఫోటోలకు కూడా ఫోజులు ఇచ్చేస్తున్నారు అనమాట. ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీసుకుంటున్నారు. నేనైతే ఈ వీడియో షూట్ చేస్తున్నాను, అందుకనే నేనైతే వీడియోలో లేనన్నమాట. మా పిల్లలేమో అలిగి కూర్చున్నారు, ఎందుకంటే వాళ్ళలాగా డ్రెస్సులు మాకు వేయలేదు, వాళ్ళలాగా గెటప్స్ మాకు లేవు అని. మీరంతా అయినాక చేస్తారులే నాన్న అంటే వాళ్ళు వినలేదన్నమాట. వెళ్ళి కూర్చొని ఏడుస్తున్నారు. స్పెషల్లీ మా పెద్ద పాప అనమాట. వాళ్ళు పెట్టుకున్న ఇయర్ రింగ్స్ కానీ, పాపిడి బిళ్ళ కానీ, ఎల్లో కలర్స్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తనకు కూడా కావాలని ఏడ్చుకుంటూ కూర్చుంది. అలాగే వచ్చిన వాళ్ళకి ముత్తైదులందరికీ పసుపు రాస్తారు కదండి, కాళ్ళకి పసుపు రాయడము. వచ్చిన వాళ్ళు బొట్టు పెట్టి పాపని బ్లెస్ చేయడము, అక్షింతలు వేసి ఇవన్నీ చేస్తున్నారనమాట, ఒకరి తర్వాత ఒకరు. ఇలా అయితే ఫంక్షన్ జరుగుతుంది. చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తూ ఉంటారు కదండి మనం పిలిచినప్పుడు బ్లెస్ చేయడానికి, అలాగనమాట. కుష్లు వాళ్ళ నానమ్మ అండి, కుష్లు వాళ్ళ నానమ్మ వచ్చి బ్లెస్ చేస్తున్నారు, అక్షింతలు వేస్తున్నారు అనమాట కుష్లు షన్నుకి. అలాగే కుష్లు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండి.
వాళ్ళ డాడీ, అలాగే వాళ్ళ పెదనాన్న అన్నమాట. వాళ్ళిద్దరు తమ్ముళ్ళు అవుతారు. కుష్లు ఫ్యామిలీ ఇది మొత్తం, హోల్ ఫ్యామిలీ. పాపం ఎందుకనో వాడికి నవ్వమంటే నవ్వు రావట్లేదు. ఇప్పుడైతే పెద్ద టాస్క్ అండి వీళ్ళకి, ఫోటో తీయాలన్నమాట ఆ రోజ్ ఫ్లవర్స్ వేసినప్పుడు. అందుకని వీళ్ళంతా రోజ్ ఫ్లవర్స్ అయితే పైకి వేస్తున్నారనమాట, మంచి ఫోటో స్టిల్ రావడం కోసం. ఇది సెకండ్ టైం అన్నమాట ట్రై చేస్తున్నారు. ఫోటోగ్రాఫర్ కూడా మంచి స్కిల్ ట్రై చేస్తున్నారు ఫొటోస్ బాగా తీయడానికి అయితే. ఈ పోజ్ అయితే నాకు బాగా నచ్చింది. ఇది ఇంతకు ముందు కూడా ఎక్కడో ఒక చోట చూసాను నేను యూట్యూబ్లో. మీకు ఎవరైనా చూడకపోతే కనుక చూడండి, చాలా బాగుంటుంది, షేర్ చేయండి. ఈ ఫోటో అయితే చాలా బాగుందన్నమాట. ఇలా హ్యాండ్స్కి పసుపు హల్దీ రాసుకొని అలా చూపిస్తూ ఫోటో తీయడం అనేది చాలా బాగుంది. బాగా షైన్ అవుతుంది ఖుషిలో అయితే. ఖుషిలో అయితే చాలా హ్యాపీగా ఉంది ఈవెంట్ రన్ చేస్తుంటే. చాలా ఫన్నీగా కూడా ఉంది, అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి ఫంక్షన్స్ వస్తూ ఉంటే అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. కుష్లు వాళ్ళ నానమ్మలు అన్నమాట ఇద్దరు. తను కూడా పెద్ద నానమ్మ అవుతుంది. అలాగే వాళ్ళ మమ్మీ డాడీ ముందుగా అయితే వాటర్ పోస్తున్నారు అనమాట. షన్ను అయితే ఎప్పటికప్పుడు ఫీల్ అవుతుంది, అన్నీ అక్కకే చేస్తారా ఫస్ట్, నాకు చేయరా ఏంటి అని. ఆవిడ ఎక్కడ ఫీల్ అవుతుందా అని వాళ్ళ డాడీ అయితే పర్టికులర్గా ముందు షన్ను 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 అనుకుని గుర్తుపెట్టుకొని మరీ షన్నుకి అన్నీ చేపిస్తున్నారు అనమాట వాళ్ళ డాడీ. షన్ను కంపల్సరీ ఇప్పుడు పోయాలని షన్ను మీద కూడా వాళ్ళ డాడీ చూసారా, షన్నుని ఎక్కడ హర్ట్ చేయట్లేదు అసలు. ఇందాక ఫొటోస్ తీసే దగ్గర హ్యాండ్స్ పెట్టి షన్నుని పిలవలేదని అలిగి కూర్చుంది అక్కడే. మళ్ళీ వాళ్ళ డాడీ తీపిచ్చారు ఫోటో. షన్నుకు కూడా కొంచెం సాటిస్ఫై అయిందనమాట. అందుకే ఎప్పుడైనా ఇద్దరు ఆడపిల్లలు ఉంటే మాత్రం ఎంత అడ్వాంటేజో తెలియదు కానీ చాలా ఇబ్బంది అయితే ఉంటుంది తర్వాత. వాళ్ళ పెద్దమ్మ పెదనాన్న అలాగే వచ్చిన వాళ్ళందరూ కూడా వాటర్ పోస్తున్నారు. పిల్లలకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనమాట. ఆ ఫ్లవర్స్ వేయడం, వాటర్ పోయడం ఇవన్నీ కూడా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళిద్దరైతే. నేను కూడా పోసానండి, ఆ క్లిప్ అయితే నేను పెట్టలేదు. ఇప్పుడు ఇది పెద్ద టాస్క్ అనమాట, ఎందుకంటే వాటర్ అనేది వీళ్ళు త్రో చేస్తే వాళ్ళ మీద పడినప్పుడు మంచి ఫోటో స్టిల్ రావాలన్నమాట. దీనికోసం వీళ్ళు పడుతున్న కష్టాలు ఇవి. ఇప్పుడు ఎట్ 3 times చేయించారు పాపం ఈ టాస్క్ ఫోటోగ్రాఫర్ వీళ్ళ చేత, మంచి ఫోటో స్టిల్ రావడం కోసం. రియాలిటీలో ఎలా ఉంటుంది. ఫైనల్లీ హారతి ఇచ్చేసారనమాట, హారతి ఇచ్చి ముగించేశారు. ఆ తర్వాత ఫైనల్లీ వీళ్ళందరూ ఆడుకున్నారు, పసుపులు పూసుకొని వాటర్ పోసుకొని. అదంతా అయితే షూట్ చేయలేదు నేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్.